త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కుల్లో దుప్పుల వేట నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే దానికి సంబంధించి అసలు ఎలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు, ఎన్ని రోజుల నుంచి హంటింగ్ జరుగుతుంది, మరోవైపు అసలు స్థానికులు ఉన్నారా లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారా, దానికి సంబంధించి మనతో మాట్లాడిన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ విక్రమ్ సింగ్ మనతో పాటు మనం మాట్లాడుచుద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ఈ నీలాద్రి పార్కు సత్తుపల్లి దగ్గర ఉన్న పార్కులో మొత్తానికైతే ఈ దుప్పుల వేటకు సంబంధించి కలకలం దిగుతా ఉంది, నిందితులను అరెస్ట్ చేశారంటున్నారు. అసలు ఏంది దీనికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? ఇది నీలాద్రి అర్బన్ పార్క్ సత్తుపల్లి మెయిన్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఏరియా వచ్చేసి 150 హెక్టేర్స్. జనరల్గా ఫారెస్ట్లో ఏమీ ఫెన్సింగ్ కానీ కెమెరాస్ ఉండద్దు, కానీ ఇది అర్బన్ పార్క్ కాబట్టి పబ్లిక్ కన్వీనియన్స్ కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం మనం ఎంట్రన్స్ దగ్గర, ఎగ్జిట్ దగ్గర, అట్లాగే మెయిన్ అర్బన్ పార్క్లో కూడా కొన్ని కెమెరాస్ ఏర్పాటు చేశాము. రీసెంట్గా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, అన్ని టూరిజం ప్లేసెస్లో కెమెరాస్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, కాబట్టి మనం ఏర్పాటు చేశాము. కానీ మనకి కంప్లైంట్ డైరెక్ట్గా వచ్చింది మీడియా నుంచి, ప్లస్ అక్కడ పబ్లిక్ నుంచి. ఈ కొంతమంది అక్కడ 24th నవంబర్ నాడు రాత్రి వచ్చారు, హంటింగ్ పోచింగ్ చేసి 5 జింకలు చంపేసి వెళ్ళిపోయారు, కానీ మనకి పేరేం రాలేదు. కాబట్టి మన దగ్గర స్పెషల్గా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఉంటాయి, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కంప్లీట్ జిల్లాలో ఉంటుంది. సో శ్రీనివాస్ రావు టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ఓ పర్యవేక్షణలో 5 టాస్క్ ఫోర్స్ టీం అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఎంక్వైరీలో 4 డిటెక్ట్ అయ్యారు. ఫస్ట్ 2 దొరికిపోయారు, వాళ్ళకి మనం 3rd డిసెంబర్ నాడు రిమాండ్కి పంపించేసాము. నిన్న ఫైనల్గా ఎస్పీ కొత్తగూడెం, సిపి ఖమ్మం హెల్ప్ తీసుకొని 2కి ఇంకా మనం ఐడెంటిఫై చేశాము. ఒక మనిషి వచ్చేసి మెచ్చా రఘు, ఆయన దగ్గర స్నైపర్ గన్ లైసెన్స్డ్ వెపన్ ఉంది, ప్లస్ ఇంకోటి మనిషి భరత్, ఆయన ఒక బండి పట్టుకొని అక్కడికి వచ్చారు. నిన్న వాళ్ళకి కూడా మనం రిమాండ్ చేశాము. సో ఇప్పటి వరకు 4 రిమాండ్ అయ్యారు. అట్లాగే బండి కూడా ఈరోజు మనం సీజ్ చేస్తున్నాము. ఇంకా పోలీస్ హెల్ప్ తీసుకొని పెద్దగా ఎంక్వైరీ చేసి ఇది ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేస్తాము. 320 ఎకరాల పైకి ఉన్నటువంటి ఆ నీలాద్రి అర్బన్ పార్క్కి సంబంధించి అసలు ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయి, దానికి సంబంధించి ఎన్ని మిస్సింగ్ అయినట్టు ఉన్నాయి? చాలా వరకు కూడా గత 5-6 నెలల నుంచి కూడా చాలా వరకు దుప్పులు, చుక్కు దుప్పులు కావచ్చు, లేదా ఈ మిగతా కొన్ని వన్యప్రాణులు మొత్తం కూడా గోడ దూకి బయటకు వస్తున్నట్టు కూడా పత్రికలలో కావచ్చు, సోషల్ మీడియాలో కలకలం అవుతుంది. అలాగే సిబ్బంది ఉన్నారు కదా, అసలు ఎందుకు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు? ఖమ్మంలో ఏదైనా అడవి ఉంది, ఇక్కడ అడవి సిటీ నుంచి చాలా దూరంగా ఉంది, వెలుగుమట్ల తప్ప. కానీ సత్తుపల్లిలో దాదాపు జేవిఆర్ OC1, జేవిఆర్ OC2, కిస్టారామ్ OC పెద్దగా మైనింగ్ ఫారెస్ట్ ఏరియాలో పర్మిషన్ తీసుకొని సింగరేణి నడిపిస్తున్నారు. దాదాపు 1400 హెక్టేర్ RFలో రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్ పర్మిషన్ మనం ఇచ్చాము. కానీ అంతకుముందు అదే ఏరియా అడవి దున్న, అడవి జింకలు, ఇది మల్లు పంది ఏరియా ఉండేది. ఇప్పుడు మైనింగ్ వల్ల చాలా జింకలు, చాలా దుప్పి కొత్తగూడెం వైపు వెళ్ళిపోయింది. కానీ ఇది నీలాద్రి అర్బన్ పార్క్ చుట్టుపక్కల అంతా మైనింగ్ ఏరియా ఉంది. వాళ్ళు ప్రతిరోజు 1 o'clock 3 o'clock లాగా బ్లాస్టింగ్ చేస్తారు. అది బ్లాస్టింగ్ సౌండ్ వల్ల జింకలకి చాలా డిస్టర్బెన్స్ వస్తాయి. అంతకుముందు చైన్ లింక్ ఫెన్సింగ్ ఎక్కడ లేదు, అక్కడ నుంచి జింకలు బయటకి వచ్చింది అండ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. రీసెంట్గా మనం సింగరేణితో మాట్లాడి వాళ్ళ హెల్ప్ తీసుకొని, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ తీసుకొని ఫెన్సింగ్ క్లోజ్ చేశాము. కానీ ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో గ్యాప్స్ ఉన్నాయి. అదే పెంచుకోవడానికి మనం సింగరేణితో మొన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీటింగ్ నడిచింది. అదే గ్యాప్స్ మనం క్లోజ్ చేస్తాము. సో మైనింగ్ మనకి అక్కడ పెద్ద సమస్య ఉంది. బ్లాస్టింగ్ వల్ల ఎలా బిల్డింగ్స్లో క్రాక్ వస్తున్నాయి, అట్లాగే చైన్ లింక్ ఫెన్సింగ్లో కూడా క్రాక్ వచ్చింది. సో దానికోసం కలెక్టర్తో డిస్కస్ చేసి కొత్త టెక్నాలజీ ద్వారా మనం అదే మొత్తం క్లోజ్ చేస్తున్నాము. అట్లాగే మనకి మీడియా నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది. సో మనం ఏం చూసాము, అర్బన్ పార్క్లో పెద్దగా గేట్ పక్కన ఇంకోటి చిన్నగా గేట్ ఉంది, కానీ అక్కడ కెమెరా లేదు. సో ఇప్పుడు కొత్తగా కెమెరా కూడా అన్ని ప్లేసెస్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మీరు నిందితులుగా భావిస్తున్నటువంటి వ్యక్తి మెచ్చా రఘు కావచ్చు, లేదా మరి ఇంకో శ్రీరామ్ కావచ్చు, వీళ్ళంతా కూడా హంటింగ్ చేసినట్టు మీకు రూఢీ అయిందా? హంటింగ్ చేసేలాగా హంటింగ్ చేసినట్టు మీకు ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? మనకి ఎవిడెన్స్ అంటే అర్బన్ పార్క్ 6 o'clock మనం క్లోజ్ చేస్తాము. 6 o'clock తర్వాత ఎవరికి ఎంట్రీ లేదు. సో వాళ్ళు ఒక మనిషికి మేనేజ్ చేసి ఇల్లీగల్గా ఫస్ట్ ఎంట్రీ తెచ్చారు. దాని తర్వాత బండిలో గన్ కూడా మన వ్యక్తి సాక్ష్యంగా చూశారు, మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి జనరల్గా ఏదైనా గన్ ఏదైనా మంచి ఫైర్ చేస్తే బెలిస్టిక్
దాంట్లో ఎవిడెన్సెస్ ఉంటాయి. సో దానికోసం మనం పోలీస్కి మాట్లాడి అక్కడికి పంపిస్తున్నాము. ప్లస్ జింకల అంతకుముందు 50 ఉండేది, ఇప్పుడు చాలామంది మన సర్వే ప్రకారంగా చెప్తున్నారు తగ్గిపోయింది. సో అదే సర్వే ద్వారా మనకి క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికిపోతాయి కి టోటల్ ఎన్ని జింకల చంపేశారు. మనకి ఇప్పటివరకు బండి దొరకలేదు, ఈరోజు బండి కూడా సీజ్ చేస్తాము. సో కంప్లీట్ ఎంక్వైరీ తర్వాత అన్ని ఎవిడెన్సెస్ మనకి వచ్చేస్తుంది. ఈ సీసీ కెమెరాలు దాని డైరెక్షన్ మార్చడం కావచ్చు, లేదా వాటిని మోడిఫై చేయటం, ఒక ఒప్పంద కార్మికుడు మీ దగ్గర పనిచేసే అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆయన ఒప్పంద ఎంప్లాయీగా ఉండటం వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి అంత మాడిఫై చేయడానికి గల కారణం, అంత ప్రభావితం అయ్యేంత దాకా ఎందుకు వస్తుంది? అక్కడ సిబ్బంది, రెగ్యులర్ సిబ్బంది ఉంటారు కదా, మరి వాళ్ళ పాత్ర ఏంటి దీంట్లో? జనరల్గా మన ఫారెస్ట్లో అన్ని ప్లేసెస్లో ఒక రూల్ ఉంది, ప్రతి బీట్ ఆఫీసర్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళు 5 కిలోమీటర్స్ ఫారెస్ట్లో తిరగాలి. పొద్దున వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్తారు, మధ్యాహ్నం ఇంకోసారి వెళ్తారు, తిరిగి వస్తారు. దాని తర్వాత నైట్ పెట్రోలింగ్ ఉంటాయి, వాళ్ళు వల్నరబుల్ రూట్స్కి వెళ్తారు. కానీ అర్బన్ పార్క్ వచ్చేసి చాలా సేఫ్ గార్డెడ్ ఏరియా, చుట్టుపక్కల కంప్లీట్ ఫెన్సింగ్ ఉంటాయి, మనం గేట్ క్లోజ్ చేస్తాము, దాని తర్వాత ఎవరు రాకూడదు. సో కాబట్టి అన్ని కెమెరాస్ మనం వెరిఫై చేసాము. 6 o'clock తర్వాత మన రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరు రాలేదు. కానీ ఇది మన వాచర్ వచ్చేసి గోపికృష్ణ, ఆయన 2-3 days ఫుటేజ్ ఉంది. చాలాసారి ఇది పోచర్స్ హంటర్స్కి కలిసారు. ఇది బండి ఫస్ట్ టైం 24th Novemberకి రాలేదు, అంతకుముందు కూడా వచ్చేది. సో కాబట్టి అన్ని ఎవిడెన్సెస్లో మనకి క్లియర్ కట్ తెలిసింది. ఆయన చాలా కాలం నుంచి అక్కడే పని చేస్తున్నారు, ఆయన దగ్గర అన్ని గేట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లస్ కెమెరా కూడా ఆయన ఏం చేశారు, జస్ట్ డైరెక్షన్ మార్చుకున్నారు. సో కాబట్టి మనం చుట్టుపక్కల షాప్స్ నుంచి అన్ని CCTV తీసుకొని ఇది ప్రూవ్ చేసాము కి బండి అక్కడ లోపల ఎంటర్ అయింది. అసలు ఎన్ని సీసీ క్యామ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మీకు ఏ సీసీ క్యామ్లో ఆయన మోడిఫై చేసిన తర్వాత మీకు ఎట్లా ఐడెంటిఫై అయింది? అసలు ఐడెంటిఫై చేసిన దానికి ముందు రెగ్యులర్ సిబ్బంది దాన్ని ఎందుకు డైలీ మానిటరింగ్ చేయలేకపోతుంది? ఒకసారి ఒక సీసీ క్యామ్ ఆఫ్ అయినా కానీ, ఆ డైరెక్షన్ మారినా కానీ మీకు ఎమ్మటే జనరల్గా మీకు మొబైల్కి కానీ లేదా మిగతా దాని దేనికి అనుసంధానమైందో దానికి కంపల్సరీ దానికి మీకు డౌట్ వస్తుంది, లేదా దానికి సిగ్నల్ పాస్ చేస్తుంది. అంత టెక్నాలజీ ఉన్నా కానీ ఎందుకు అధికారులు దాని మీద దృష్టి సారించలేకపోయారు? మన దగ్గర ఫారెస్ట్ ఏరియాస్ ఖమ్మంలో దాదాపు 1.5 lakh acre ఉంది. అన్ని అర్బన్ పార్క్స్ మినిమంగా మనం 4 కెమెరాస్ పెట్టాము. దాని తప్ప ఇంకా బయట 30 కెమెరాస్ పెట్టాము, అన్ని సోలార్ కెమెరాస్. సో అనుకోండి పెద్దగా వర్షం వస్తే కూడా ఆగిపోతాయి. కొన్ని కేసెస్లో ఖమ్మం కారేపల్లిలో కోతుల వల్ల కూడా డిస్టర్బెన్స్ అయింది. ఇది మన స్టాఫ్కి డౌట్ వచ్చింది, వాళ్ళు నెక్స్ట్ డే ఎంక్వైరీ చేశారు. అప్పుడు మన వాచర్స్ ఏమన్నారు, కోతులు డిస్టర్బెన్స్ వల్ల కెమెరాస్ డైరెక్షన్ కిందకి వెళ్ళింది కానీ క్లోజ్ కాలేదు. అన్ని కెమెరాస్ కిందకి వెళ్ళింది, క్లోజ్ కాలేదు. సో కాబట్టి మన స్టాఫ్కి కూడా పెద్దగా డౌట్ రాలేదు. జనరల్గా కోతులు డిస్టర్బెన్స్ అన్ని చోట్ల ఉంటాయి. ఈవెన్ బయట ఏదైనా పోలీస్ కెమెరా కావచ్చు, షాప్స్ కెమెరా కావచ్చు, అది కూడా వైర్ ఇరిగిపోతుంది. కానీ ఇది కేసులో అన్ని కెమెరాస్ 1 day డౌన్ రావడం, అట్లాగే క్లోజ్ కావడం వల్ల మనకి డౌట్ వచ్చింది. ఎందుకంటే CCTV కెమెరాస్ వల్ల ప్లస్ ప్రెస్ మీడియా నుంచి మనకి స్పెసిఫిక్ కంప్లైంట్స్ వచ్చింది, కాబట్టి మనకి సక్సెస్ వచ్చింది. ఇప్పటికీ పులిగొండల ప్రాజెక్టు కావచ్చు, ఒక ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల పార్క్ కావచ్చు, ఇతర పార్కులకు సంబంధించి చాలా వరకు వన్యప్రాణులు ఉన్న ప్రాంతం దగ్గర చాలా హంటర్స్ చాలా వరకు కూడా దృష్టి కేంద్రీకరించి, అంటే లోపల సిబ్బందితో మిళితం చేసుకొని వాళ్ళ సహకారంతో ఈ హంటింగ్కి ఘటనకు దారితీస్తుంది అనేది ప్రధాన వాదన వినపడుతుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు చూడండి, ఇది ఫారెస్ట్లో ఎంత శ్రద్ధతో కష్టపడి మన వాళ్ళు తిరిగి పని చేస్తారు. దాదాపు అంతా శ్రద్ధ పెట్టుకొని హంటర్స్ కూడా చాలా సంవత్సరం నుంచి చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ చిన్నగా బావి ఉంది, వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ పెద్దగా చెరువు ఉంది. సో వాళ్ళు ప్రతి సంవత్సరం మానిటరింగ్ చేస్తారు. ఇప్పుడు నీలాద్రి పార్క్లో ఒక పెద్దగా PT ట్యాంక్ మనం చేసాము, జింకలు అక్కడ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ సాయంత్రం వస్తుంది. అట్లాగే పులిగుండాల దగ్గర పెద్దగా 40 acresలో అంత పెద్ద వాటర్ బాడీ ఉంది, అక్కడ కూడా వైల్డ్ లైఫ్ వస్తుంది. కానీ అంతకుముందు మన దగ్గర CCTV లేదు. సో కంప్లైంట్స్ చాలా వచ్చేది, కానీ అది చూసుకోవడానికి ఫారెస్ట్లో రాత్రి ఎవరు ఉండొద్దు. ఈవెన్ అన్ని ప్లేసెస్లో చాలామంది ROFR ఎన్క్రోచర్స్ అక్కడ కరెంట్ లైన్ తీగలు పెడుతున్నారు. చాలామంది మనిషి చనిపోయారు. కారేపల్లి రేంజ్లో లాస్ట్ 1 yearలో 2 చనిపోయారు. సో రాత్రి ఫారెస్ట్లో వెళ్ళడం కూడా కష్టంగా అయింది. కాబట్టి నిన్న మొన్న కలెక్టర్ ద్వారా మీటింగ్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఏదైనా కరెంట్ లైన్స్ ఉంటే అది ఇన్సులేటెడ్గా ఉండాలి, నేకెడ్ వైర్ ఉండకూడదు. రెండవది, ఆల్రెడీగా మనం 30 కెమెరాస్ పెట్టాము, కమాండ్ కంట్రోల్లో 24/7 మానిటరింగ్ ఉంటాయి. అండ్ ఇది కేసులో
జనరల్గా ఏదైనా కంప్లైంట్స్ వస్తే మనం ఒక ఎంప్లాయీకి తీసేస్తాము, కానీ ఇది కేసులో మనం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి జైలుకి పంపించేసాము. ఒక క్లియర్ స్ట్రిక్ట్ మెసేజ్ లాగా ఇది బయటికి వెళ్ళాలి. ఏదైనా మనిషి తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా మనం కేసు బుక్ చేసి జైలుకి పంపిస్తాము. దానికోసం ఇది జరిగింది. రీసెంట్గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్లో కూడా హంటింగ్ చేసినట్టుగా సమాచారం, దాన్ని కూడా మీరు అరెస్ట్ చేశారు. ఇంత జరుగుతున్నా సరే ఇంకా మళ్ళీ మీ డిపార్ట్మెంట్లో చేంజ్లు చేసుకొని మళ్ళీ కొత్త పందాకు తెర తీసుకుంటూ ఇలాంటి అంటర్స్ను అటకట్టించే విధంగా చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధమైందా? వెలుగుమట్లలో అది ఇన్సిడెంట్స్ జరగలేదు. అదే గుబ్బాగుర్తి ఏరియా దగ్గర ఒక ప్రైవేట్ ఏరియాలో ప్రైవేట్ చెరువు ఉంది. అక్కడ ఒక మంచి పెద్దగా గన్ తీసుకొని బర్డ్స్ హంటింగ్ పోచింగ్ చేశారు. ఆయనకి కూడా మనం రిమాండ్ చేశాము. కానీ చూడండి, పోలీస్ పని ఏంటి, లా అండ్ ఆర్డర్ ఉంటాయి, కానీ క్రిమినల్స్ తగ్గిపోవాలి అంటే అది పోలీస్ కంట్రోల్లో ఉండదు. మనం పెద్దగా కేసు పెట్టుకొని డైరెక్ట్గా క్రిమినల్స్ మైండ్లో ఒక భయం క్రియేట్ చేయాలి, అంతే వరకు ఉంటాయి. సో కాబట్టి ఖమ్మం జిల్లాలో అంతా సక్సెస్ మనకి వచ్చింది. ఇదే మీడియా ద్వారా మనం మొత్తం రాష్ట్రంలో సర్క్యులేట్ చేస్తే కంప్లీట్ రాష్ట్రంలో అట్లీస్ట్గా క్రిమినల్స్ మైండ్లో ఒక భయం వస్తుంది. దానివల్ల మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న అర్బన్ పార్కులు కావచ్చు, చాలా వరకు కూడా వన్యప్రాణులకు సంబంధించి మీ మెయిన్ ప్రధాన కార్యాలయానికి ఆ ఉన్న సీసీ క్యామ్స్ మీకు అటాచ్మెంట్ ఉంటుంది. జనరల్గా మీ దగ్గర ఉన్నటువంటి సీసీ క్యామ్స్ ఎలాగైతే డిస్ప్లే మానిటరింగ్ ఉందో అట్లనే అక్కడ నుంచి మీకు ఒక పాస్వర్డ్ ఇచ్చేసి మీ దగ్గర నుంచి కూడా మీరు ఇక్కడ మానిటరింగ్ చేసే విధంగా మీకు ఒక రూల్ ఉంది. అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఒక ప్రత్యేకంగా ఒక యాప్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఆ దాంట్లో మీరు రెగ్యులర్ మానిటరింగ్ చేసే విధానం ఉందా? ఇప్పుడు మన జిల్లా తప్ప వేరే జిల్లాలో అన్ని కెమెరాస్ ఎక్కడ లేదు, ఒకటి. రెండవది, అన్ని కెమెరాస్ మనం రీసెంట్గా ఇది పెట్టాము. అండ్ కొన్ని కెమెరాస్ డైరెక్ట్గా కరెంట్ లైన్ నుంచి ఉంటాయి పోలీస్ లాగా, కొన్ని కెమెరాస్ సోలార్ లాగా ఉంటాయి. అది కరెంట్ రాకపోతే కూడా పని చేస్తుంది, కానీ క్లౌడీ టైంలో అక్కడ ఛార్జింగ్ ఉండదు, అది క్లోజ్ అయిపోతుంది. దానికోసం రీసెంట్గా మన PCCF హాఫ్ వచ్చారు. వాళ్ళ ద్వారా కమాండ్ కంట్రోల్, మన రాష్ట్రంలో ఫస్ట్ కమాండ్ కంట్రోల్ మనం ఖమ్మంలో ఏర్పాటు చేశాము. అక్కడ ప్రతిరోజు ఒక మనిషి వస్తారు, మానిటరింగ్ చేస్తారు. కానీ ఇది అంతా మనం చేసాము కొన్ని ఏరియాస్లో. 1.5 lakh acres కవర్ చేయాలి అంటే దాదాపు 1000 కెమెరా అవసరం పడుతుంది. ఇప్పటి వరకు మనం 30 కెమెరా ఫేజ్ 1లో పెట్టాము. ఇంకా బడ్జెట్ వస్తే అప్పుడు వేరే ప్లేసెస్లో కెమెరా పెట్టుకొని ఇంకా గట్టిగా మానిటరింగ్ చేస్తాము. ఇప్పటి వరకు మనం ఇది ప్రస్తుతం కేసులో సత్తుపల్లిలో 4 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేసాము. ఫస్ట్ ఆఫెండర్ వచ్చేసి గోపికృష్ణ సత్తుపల్లి నుంచి, సెకండ్ ఆఫెండర్ శ్రీరామ్ ప్రసాద్ సత్తుపల్లి నుంచి. వాళ్ళకి ఫస్ట్ రిమాండ్ చేశాము. దాని తర్వాత నిన్న ఇది మచ్చ రఘు అశ్వరాపేట్ నుంచి అండ్ భరత్, వాళ్ళకి కూడా రిమాండ్ చేశాము. ఖమ్మం జిల్లాలో మరో సల్మాన్ ఖాన్ కథ కంచికి పోయేటట్టు ఉంది. మరోవైపున చూసుకుంటే ఒకవైపున అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించి వన్యప్రాణుల మీద జరిగిన దాడులపై, మరోవైపున నిందితులపై మొత్తం కూడా దర్యాప్తు చేపట్టే విధంగా అధికారులు ఆదేశిస్తున్నారు. మరోవైపున ఇప్పటివరకు 4 నిందితులని రిమాండ్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది. ఇంకా లోతైన దర్యాప్తు జరుపుకుంటూ ఇంకా నిందితులపై ఇంకెవరు ఉన్నారా అని చెప్పి దానిపై కూడా దర్యాప్తు చేస్తూ వాళ్ళని కూడా రేపు మాపం మరలా వాళ్ళపై యాక్షన్ తీసుకునే విధంగా రంగం సిద్ధమవుతుందని చెప్తున్నారు జిల్లా పారిశ్రామిక అధికారి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.